ఈ భూమి మీద కుటుంబ వ్యవస్థ చాలా ప్రాముఖ్యమైనది. కుటుంబ వ్యవస్థ ఎంత ప్రాముఖ్యమైనదో అటు లేఖనాల్లో కానీ లోకరీతిగా నువ్వు చూస్తే, దైవజనులు ఆర్ఆర్కే మూర్తి గారు కుటుంబ వ్యవస్థను గురించి ఎప్పుడు ఈ మాట అంటారు. కుటుంబం ఒక చిన్న సంఘం, సంఘం ఒక పెద్ద కుటుంబం అంటాడు. ఆ చిన్న మాటలో ఎంత మర్మం దాగిందో ఎంత వివరించిన మాటలకు అందం. కుటుంబం ఒక చిన్న సంఘం, సంఘం ఒక పెద్ద కుటుంబం. చాలా చోట్ల మా సంఘాలు బాగాలేదయ్యా, మా సంఘాల్లో పరిస్థితులు బాగాలేదయ్యా, మా సంఘం ఎదుగుదల లేదయ్యా, కొన్ని చోట్ల మా సంఘం పాడైపోయిందయ్యా, ఆ మాట వింటాం. సంఘం అంటే దైవజనమ రాతి గోడలు కాదు, కట్టబడిన కట్టడాలు కాదు, నిర్మాణాలు కాదు. మన చిన్నతనంలో ఒక మాట గురజాడ అప్పారావు గారు అన్న మాట మనందరికీ విదితమే. గురజాడ అప్పారావు గారు అన్నారట, దేశమంటే మట్టి కాదు, ఎట్టాటి బాగా చెప్తారు, రైట్. దేశమంటే మట్టి కాదు, మనుషులు అన్నాడు. సంఘం అంటే రాతి గోడలు కాదు, యేసుక్రీస్తు రక్తముతో విమోచించబడిన వ్యక్తుల సముదాయమే సంఘం. సంఘం బాగుండాలంటే ఆ సంఘానికి వచ్చే కుటుంబ వ్యవస్థ బాగుండాలి. ఏ సంఘానికి వచ్చే కుటుంబాలు, కుటుంబ వ్యవస్థ బాగుంటుందో సంఘం ఆటోమేటిక్గా బాగుంటుంది. సంఘం ఏ ప్రాంతంలో సరియైన రీతిలో కట్టబడుతుందో ఆ సంఘం ఆ గ్రామాన్ని, ఆ పట్టణాన్ని, ఆ మండలాన్ని, ఆ జిల్లాను కదిలించే అంత శక్తివంతంగా సంఘం మార్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. సంఘం కదల్చాలా, సంఘం ద్వారా లోకం కదిలించబడాలన్నా, సంఘం చక్కగా కట్టబడాలన్నా ముందేది కట్టబడాలి? కుటుంబ వ్యవస్థ కట్టబడాలి. కుటుంబం ఎంత ప్రాముఖ్యమైనదంటే నా గుండె లోతులో నుంచి మాట చెప్తున్నా. ఒక భక్తుడు ఇలా అంటాడు, కుటుంబ వ్యవస్థలో నుండే జీరోలైనా, హీరోలైనా, నీరోలైనా పుట్టుకొచ్చేది కుటుంబ వ్యవస్థలో నుంచే అంటాడు. రావు గారి మాట అర్థమైందా? జీరోలు పుట్టుకొచ్చిన అంటే ఎందుకు పనికిరాని వాళ్ళు వచ్చినా కుటుంబ వ్యవస్థలో నుంచి పుట్టుకొస్తారు. సద్దాం హుస్సేన్ లాంటి నియంతలు పుట్టుకొచ్చిన కుటుంబ వ్యవస్థలో నుంచే పుట్టుకొస్తారు. ప్రపంచాన్ని ప్రభావితం చేసే విప్లవాత్మకమైన వ్యక్తులు పుట్టుకొచ్చిన కుటుంబ వ్యవస్థలో నుంచే పుట్టుకొస్తారు. అందుకనే హీరోలైనా, నీరోలైనా, జీరోలైనా కుటుంబ వ్యవస్థలో నుంచి పుట్టుకొస్తారు. ఆ భక్తుడు మాట్లాడుతున్న మాట. ఓ దైవజనులుగా మా గుండె లోతుల్లో నా తల వంచి మీ ఎదుట చెప్తున్నాను, ప్రతి క్రైస్తవ కుటుంబంలో నుండి ప్రపంచాన్ని ప్రభావితం చేసే హీరోల లాంటి తరం మన గృహాల్లో నుంచి దేవుడు పుట్టించునుగాక. ప్రపంచాన్ని ప్రభావితం చేసే ఆ భక్తి కలిగిన సంతతి ప్రతి క్రైస్తవ కుటుంబంలో నుంచి పుట్టుకురావాలి అనే దివ్యమైన ఆశతో ఈరోజు ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థన కూటం ఏర్పాటు చేయటం జరిగింది. ఈరోజు ఒక ప్రత్యేకమైన కుటుంబాన్ని గూర్చి ఈ ఫస్ట్ సెషన్లో, అలాగే భోజనాలు అయిపోయిన తర్వాత సెకండ్ సెషన్లో మరొక ప్రాముఖ్యమైన ప్రకటన. భోజనాలు అంటంతో భోజనాల మీద పెద్ద పెద్ద ఆశలేం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఈరోజు గాంధీ జయంతి. జార్జన్ లేడా? ఈరోజు గాంధీ జయంతి. అందుకనే దానియేలును కళ్ళ ముందు ఉంచుకోండి. భోజనాలు అంటంతో ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత అశోకన్నా అటు వెళ్ళొద్దు, గాంధీ జయంతి కనుక మీ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సాత్వికమైన ఆహారం, అయినా ఆహారం కంటే శ్రేష్టమైన వాక్యపు మన్నా ఈ దినం ప్రభు మన మధ్యలో కుమ్మరించబోతున్నాడు. వాక్యపు వెలుగులో మన బ్రతుకులు, మన కుటుంబాలు కట్టబడినట్లుగా
దేవుడు దివ్యమైన కార్యం జరిగించునుగాక. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. వాక్యం నేను ప్రకటించే ముందు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొన్ని వందల వేల కుటుంబాలను గూర్చిన ప్రస్తావన పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడింది. మీ అందరిని నేను అడిగే మాట ఏంటంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడిన కుటుంబాలన్నిటిలో మీకు ఇష్టమైన కుటుంబం ఏది? తొలిటి కుటుంబం ఆదాము కుటుంబం ఉంది కదా, నోవాహు కుటుంబం ఉంది కదా, అబ్రహాము కుటుంబం ఉంది కదా. అలా మనం చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే యోబు కుటుంబం, దావీదు కుటుంబం, జకరియా ఎలిజబెతుల కుటుంబం, హన్నా ఎల్కానా కుటుంబం, కొన్ని వందల కుటుంబాలను గురించిన ప్రస్తావన బైబిల్లో రాయబడి. మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, ఈ వందల వేల కుటుంబాలలో మీకు ఇష్టమైన కుటుంబం ఏది? దేవా, నా కుటుంబం కూడా అలా ఉంటే బాగుండయ్యా, నా పిల్లలు కూడా అలా తయారైతే బాగుండయ్యా, నా కుటుంబ వ్యవస్థ కూడా ఇలా నిలవబెడితే కట్టబడితే బాగుండయ్యని మీకు ఇష్టమైన కుటుంబాలు, అలాంటి కుటుంబంగా నా కుటుంబం ఉండాలని బైబిల్ అంతటిలో మీకు ఇష్టమైన కుటుంబం ఏది? నేను టకామని ఇప్పుడు అడుగుతాను, అడిగిన వాళ్ళు సమాధానం చెప్పాలా. అందరూ చూడాలి, అందరూ నా వైపు. సామెలనా, మీకు ఏ కుటుంబం అంటే ఇష్టం? అబ్రహాము, షారా. రైట్, సూపర్. ఏమండి ఆర్టీసీ ఆదాం గారు, మీకే కుటుంబం అంటే ఇష్టం? నా పేరు ఆదాం కాబట్టి నా కుటుంబమే నాకు ఇష్టం. మాణిక్యమన్నా చాయిస్, మీకే కుటుంబం అంటే ఇష్టం? అబ్రహాము. నతనీలన్నా మీకు? నోవాహు. సూపర్. రావు గారు మీకు? అబ్రహాం. సరే, ఇవన్నీ మంచి కుటుంబాలే. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతటిలో ఇశ్రాయేలీల చరిత్ర తిరగరాసిన ఒక అద్భుతమైన కుటుంబం ఉంది. ఓ రకంగా ఆ కుటుంబం గురించి బైబిల్లో రాయబడకపోతే బైబిల్ చరిత్ర ఉండదేమో అన్నట్లుగా ఉంటుంది. ఇశ్రాయేలీల చరిత్రను తిరగరాసి ఆ కుటుంబం యొక్క పేరు సువర్ణాక్షరాలతో రాయబడేటట్లుగా ఇశ్రాయేలీల చరిత్రనే, మానవ భాషలో చెప్పాలంటే ఇశ్రాయేలీల తలరాతనే మార్చిన ఒక అద్భుతమైన కుటుంబం. ఆ కుటుంబమే అమ్రాము యోకెబెదుల కుటుంబం. మీరు నన్ను అడగండి, అయ్యా సమూయేలు కుటుంబం ఉంది, నో డౌట్ మంచి కుటుంబం. యోబు కుటుంబం ఉంది, నో డౌట్ మంచి కుటుంబం. జకరియా ఎలిజబెతుల కుటుంబం ఉంది, నో డౌట్ అది భక్తి కలిగిన కుటుంబమే అని చెప్పటానికి అనుమానమే లేదు. అయితే ఈ కుటుంబాలన్నిటిలో నా మట్టుకు నాకు బాగా ఇష్టమైన కుటుంబం అంటే ఇట్లా ఉండాలిరా, పిల్లలంటే ఇలా బ్రతకాలరా, సంసారం కట్టబడితే ఇలా కట్టబడాలరా అని నా మట్టుకు నాకు పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాల్లో రాయబడిన కుటుంబాలన్నిటిలో నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చే కుటుంబం అమ్రాము యోకెబెదుల కుటుంబం. మీరు నన్ను అడగొచ్చు, ఏంటో ఆ కుటుంబంలో ఉన్న ప్రత్యేకత? ఆ భార్యాభర్తలకు 3 పిల్లలు పుట్టారు. పెద్దోడి పేరు అహరోను, తర్వాత పుట్టిన అమ్మాయి పేరు మిరియామి, అందరికంటే కడసారిగా పుట్టినవాడు చెప్పాలి అందరికంటే కడసారిగా పుట్టినవాడు మోషే. నేను అంటాను, 3 జాతి రత్నాలు. ఇశ్రాయేలీల జాతిని ఉద్ధరించినటువంటి రత్నాలు. 3 పిల్లలు పుట్టారు. అహరోను ప్రధాన యాజకుడు, మిరియామి ప్రవక్తి, మోషే ఓ గొప్ప దైవజనుడు. ఎంత గొప్ప దైవజనుడు అంటే, ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఉంటే ఏ ఇశ్రాయేలీయుడు కూడా ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దాస్యత్వంలో నుంచి విడిపించలేకపోయారు. ఈ ఒక్క మోషే అద్భుతం. ఈ ఒక్క మోషే
430 సంవత్సరాల ఇశ్రాయేలీయుల చరిత్రలో ఏ ఇశ్రాయేలీయుడు చేయలేని ఓ ప్రత్యేకమైన కార్యం మోషే చేసి ఇశ్రాయేలీయుల చరిత్రను తిరగరాసిన ఓ గొప్ప చరిత్రకారుడిగా మిగిలిపోయాడు. ఇప్పుడు మనం అమ్రాము యోకెబెదుల దగ్గరికి వెళ్దాం. సహజంగా ఏ కుటుంబంలో చూసినా, ఏ తల్లిదండ్రులను అడిగినా చెప్పే మాట ఏంటో తెలుసా? పెద్దోడు బ్రతుకు బాగుంది కానయ్యా, చిన్నోడు కుటుంబమే బాగాలేదయ్యా. అమ్మాయి సంసారం బాగానే ఉంది కానయ్యా, అబ్బాయి దారి తప్పాడయ్యా. అబ్బాయి చక్కగానే కట్టబడుతున్నాడు కానయ్యా, ఎందుకనో మా అమ్మాయి ఒక్క మాట కూడా వింటలేదయ్యా. ఏ కుటుంబంలో చూసినా ఒకళ్ళు బాగుంటే మరొకరు బాగాన్నట్లుగా ఉంటారు. అమ్మాయి జీవితం బాగుందంటే అబ్బాయి జీవితం బాగాలేదు అన్నట్లుగా ఉంటుంది. కానీ ఈ కుటుంబంలో చూస్తే పుట్టింది 3 పిల్లలు. నేనంట ఈ 3 పిల్లలను చూసినప్పుడల్లా ఆ తల్లిదండ్రుల హృదయము ఉప్పొంగుతూ ఉండేది. అలాంటి పిల్లలుగా మన పిల్లలను దేవుడు ప్రతిష్ఠించునుగాక. అలాంటి కుటుంబాలుగా మన ఒక్కొక్క కుటుంబాన్ని, ఈరోజు లైవ్లో వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని నా దేవుడు అలా ప్రతిష్ఠించునుగాక. అద్భుతం చూడండి. పెద్దవాడు ప్రధాన యాజకుడు అయ్యాడు, అమ్మాయి ప్రవక్తి, చిన్నోడు మహా గొప్ప నాయకుడు అయ్యాడు. ఆ 3 బిడ్డలను చూసినప్పుడల్లా ఆ తల్లిదండ్రుల హృదయం ఉప్పొంగుతూ ఉండేది. ఒక మాట చెప్పమంటారా? ఒక క్రైస్తవుడి జీవితంలో ఏ సక్సెస్ఫుల్ మ్యాన్, ఏ కంప్లీట్ మ్యాన్ ఎవరో తెలుసా? కోట్ల రూపాయలు సంపాదించిన వాడు సక్సెస్ఫుల్ మ్యాన్ కాదు. 7 అంతస్తుల భవంతి కట్టిన వాడు సక్సెస్ఫుల్ మ్యాన్ కాదు. విస్తారమైన ఆస్తిపాస్తులు సంపాదించిన వాడు సక్సెస్ఫుల్ కాదు. తన కడుపును పుట్టిన బిడ్డలను సరి అయిన రీతిలో ఒక తల్లి తండ్రి పెంచగలిగితే ఆ ఫ్యామిలీ ఏ సక్సెస్ఫుల్ కంప్లీట్ ఫ్యామిలీ. నేనంట ఉద్యోగంలో నీకు విజయం ఇచ్చినట్లుగానే, వ్యాపారంలో నీకు విజయం ఇచ్చినట్లుగానే నీ కుటుంబాన్ని కట్టుకునే విషయంలో కూడా ఒక విజయ వీరులైన తల్లిదండ్రులుగా దేవుడు మన ఒక్కొక్కరిని ఆశీర్వదించునుగాక. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. అందుకనే ఈ కుటుంబ వ్యవస్థను గూర్చే అపోస్తలుడైన పౌలు గారు తిమోతీయులకు రాసిన పత్రికలో ఓ చక్కటి మాట అంటాడు. తమ్ముళ్ళు ఎవరైనా మైక్లో చదవండి. తిమోతీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. ఖరీదైన మాట, బైబిల్లో టిక్ చేసుకోండి. అవకాశం ఉంటే గృహానికి వెళ్ళిన తర్వాత తప్పకుండా ఈ మాట ధ్యానించండి. నేను చదువుతాను, నాతో కలిసి అందరు ఈ మాటలు చెప్పండి. ఎవడైనను స్వకీయులను, పెద్దగా చెప్పాలి, విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన యెడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడయ్యుండును. అందరూ నా వైపు చూడండి, చిన్న చదవాలన్నమాట. ఎవరన్నారు ఈ మాట? అపోస్తలుడైన పౌలు వారు. ఈ వచనాన్ని ప్రారంభించేటప్పుడు ఎలా ప్రారంభిస్తాడో తెలుసా? ఎవడైనను తన స్వకీయులను రక్షించని యెడల, ఆ స్వకీయులు అనే దానికి వివరణిస్తూ ఏమంటాడో తెలుసా? తన ఇంటి వారిని సంరక్షించని యెడల అతడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. ఎవరికంటే చెడ్డోడట? అయిలారా ఒకసారి నా వైపు చూడు. అమ్మా, నీ సాక్ష్యం ద్వారా నువ్వెందరినీ రక్షణలోకి నడిపించుండొచ్చు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను అడిగే మాట, నా తట్టు చూడండి, నిన్ను అడిగే మాట, నీ ఇంటి వారిని రక్షించుకోగలిగేవా? నీ భర్తను రక్షించుకోగలిగేవా? నీ కడుపును పుట్టిన యవ్వన బిడ్డలను రక్షించుకోగలిగేవా? నీ కుమార్తెను రక్షణ మార్గంలోకి నడిపించుకోగలిగేవా? అలాగని ఈ మాట ఒకవేళ మీ గుండెలను గుచ్చుతూ ఉంటే కలవరపడొద్దు. నేను భక్తిగానే బ్రతికానయ్యా, మరి నా పిల్లలు దారి తప్పారు,
నీ భక్తిని దేవుడు కనికరించి తప్పకుండా ఏదో ఒక రోజు దేవుడు వాళ్ళని దర్శించును గాక. గట్టిగా చెప్తాం ఆమేన్. కానీ పౌలు గారు ఏమంటాడంటే, ఎవడైనను, వాడు దైవజనుడా విశ్వాస, ఎవడైనా, కొత్తగా రక్షించబడిన వాడా, 20 సంవత్సరాల క్రితం రక్షించిన ఎవడైనా తన స్వకీయులను రక్షించుకోలేని వాడైతే, అనగా తన కడుపున పుట్టిన పిల్లలకు రక్షణ భాగ్యాన్ని ప్రసాదించలేని వాడైతే చివరిలో ఏమంటాడో తెలుసా? వాడు అవిశ్వాసి కంటే, అంటే ఈ మాటలో ఉన్న అర్థం ఏంటంటే, నీ ఉద్యోగాన్ని కట్టుకోవటం కాదు, కట్టుకో. నీ వ్యాపారాన్ని కట్టుకోవటం కాదు, కట్టుకో. అయితే వాటన్నిటికంటే ప్రతి వ్యక్తి తన స్వకీయులను, తన ఇంటిని రక్షించుకునే రక్షకుడిగా దేవుని కొరకు బ్రతకాలి. నేనంట అలాంటి విశ్వాసి ఏ కంప్లీట్ మ్యాన్, ఏ విక్టోరియస్ మ్యాన్. తల్లి, నా వైపు చూడండి. ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థనకి నీవు వచ్చావు. ఒక చిన్న మాట నన్ను అడగని, నీ కొడుకు ఎక్కడా? నీ కూతురు ఎక్కడా? ఎన్నో కట్టుకోగలిగారు, కుటుంబాలను కట్టుకోగలిగే స్థితిలో ఒకవేళ ఉన్నారో లేదో ఒకసారి ఆలోచించండి. సరే, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, బైబిల్ చరిత్రను తిరగరాసిన అమ్రాము యోకెబెదులు వాళ్ళ కడుపున పుట్టిన 3 పిల్లలు జాతి రత్నాలుగా దేవుని చేతిలో వాడబట్టడానికి అసలు ఆ తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు అయి ఉండొచ్చు? ఒక ప్రశ్న. రెండవది, వారి పిల్లల్ని ఏ రీతిగా పెంచి ఉండొచ్చు అనేది రెండో ప్రశ్న. నేనంట అబ్రహాము కుటుంబం అందరికీ వెల్ నోటెడ్, నో డౌట్. ఎల్కానా హన్నా కుటుంబం అందరికీ వెల్ నోటెడ్, నో డౌట్. జకరియా ఎలిజబెత్తుల కుటుంబం అందరికీ వెల్ నోటెడ్, నో డౌట్. ఇప్పుడు అమ్రాము యోకెబెదు అంటంతో ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కొంతమంది, ఎక్కడుందరా బైబిల్లో వాళ్ళ పేరు? నేను చాలాసార్లు చదివా కానీ ఏం బైబిల్లో ఉన్నట్లు లేదే, నాకు ఎప్పుడు వాళ్ళ పేరు కనపడలేదే అని కొంతమంది అనుకుంటారు. నా వైపు చూడండి. అరే, బైబిల్లో అమ్రాము యోకెబెదుల కుటుంబం ఎక్కడుందే? ఆ పేరు నాకు తెలియదే. మోషే పేరు తెలుసు, అహరోను పేరు తెలుసు, మిరియామి పేరు తెలుసు. కానీ అమ్రాము యోకెబెదుల పేరు క్రైస్తవ కుటుంబాల్లో చాలా కొద్ది మందికే తెలుసు. నేనంట ఈ భార్యాభర్తలు మనుషులకు కనపరుచుకునేవారు కాదు, దేవునికి కనపరుచుకునేటువంటి వారు. నా వైపు చూడండి. క్రైస్తవ జన్మ మన మందిరాలకు వచ్చినప్పుడు మన భక్తిని ప్రజలు గుర్తించేటట్లుగా మనం ప్రాకులాడొద్దు. మన విశ్వాసాన్ని, మన ప్రార్థనను, మన ఆధిక్యతను దైవ సేవకులు గుర్తించేటట్లుగా మనుషుల మెప్పు కొరకు, మనుషుల గుర్తింపు కొరకు మనం ప్రాకులాడొద్దు. నేనంట మనుషులు నిన్ను గుర్తించినా గుర్తించకపోయినా, దైవ సేవకుల దృష్టిలో నువ్వు పడినా పడకపోయినా, దైవ సేవకులు, దైవ సేవకురాలు నిన్ను గూర్చి ఘనంగా మాట్లాడినా మాట్లాడకపోయినా, మనుషులకు నిన్ను నువ్వు కనపరుచుకోవటం కాదు, కానీ దేవుని ఎదుట నిర్దోషమైన కుటుంబంగా నీ కుటుంబం కట్టబడేటట్లుగా, ఆయన దృష్టిలో పడేటట్లుగా మనం కట్టబడుదుముగాక. చప్పట్లు కొట్టే సైకు స్తోత్రాలు చెప్దాం. సరే, ఏంటి ఈ కుటుంబంలో ఉన్న ప్రత్యేకత? మొట్టమొదటి మాట చెప్తాను. ఈ కుటుంబం పవిత్రత అనే పునాదుల మీద కట్టబడిన కుటుంబం. ఒకసారి చూడండి ఆ మాట. నిర్గమకాండం 2వ అధ్యాయం 1వ వచనం. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని, వాడు సుందరుడు అయి ఉండట చూచి 3 నెలలు వారిని దాచెను. రైట్. నాతో కలిసి అందరూ చెప్పండి ఈ మాట. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి, మరొకసారి కొంచెం పెద్దగా చెప్పండి తల్లి. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి యోధా గోత్రికురాల్ని వివాహము చేసుకునేను.
పుణ్యాత్ములారా నాతో కలిసి చెప్పండి. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి షిమియోను గోత్రికురాల్ని వివాహం చేసుకునేను. పెద్దగా మోహన్ గారు పెద్దగా చెప్పండి. ఇంకొకసారి లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి బెన్యామీను గోత్రికురాల్ని వివాహం చేసుకునేను కదా. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి గోత్రికురాల్ని వివాహం చేసుకున్నాడు. దైవజనమ, లేవీయుల్ని వివాహం చేసుకోవాలని, యోధా గోత్రికుల్ని వివాహం చేసుకోవాలని, షిమియోను గోత్రికుల్ని వివాహం చేసుకోవాలని ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఆ నియమం వచ్చింది. విచిత్రం తెలుసా? అసలు ధర్మశాస్త్రం వచ్చింది ఎప్పుడు? మోషే పుట్టిన తర్వాత సినాయి పర్వతం దగ్గర. ధర్మశాస్త్రము రాకమునిపే, వాక్యం ఇంకా లోకంలో ప్రవేశింప చేయబడక మునిపే వారి మనస్సాక్షి వారికి ధర్మశాస్త్రమై ఉన్నట్లు ఈ కుటుంబం వాక్యపు పునాదుల మీద కట్టబడింది. మరొకసారి ఈ మాట చెప్తాను. లేవీయుల్నే వివాహం చేసుకోవాలని ఆ ధర్మ విధి ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత వచ్చింది. ధర్మశాస్త్రం రాకమునిపే ఆ దేవుని వాక్యపు పునాదిలో వివాహ పవిత్రతను కాపాడుకుంటూ లేవీయురాల్నే వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత అమ్రాము ఇంకొక ఆమెను చేరినట్లుగా కానీ, యోకెబేదు మరొకని పంచన చేరి అపవిత్రురాలిగా బ్రతికినట్లుగా కానీ లేఖనాల్లో ఎక్కడ మనం చూడలేము. దైవజనమ, వివాహమైన భార్యాభర్తలారా, తల్లిదండ్రులుగా దేవుని చేత ఆశీర్వదించబడిన వారులారా, ఓ తల్లిగా నీవెంత పవిత్రంగా బ్రతుకుతావో, ఒక తండ్రిగా నీవెంత పవిత్రంగా బ్రతుకుతావో, పవిత్రమైన పునాదుల మీద కట్టబడే పిల్లలు కూడా పవిత్రమైన వారిగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఈరోజు చూడండి, మేము వచ్చేటప్పుడే ఎక్కడో ఒరిస్సా ప్రాంతం నుంచి ఒక తల్లి ఏడుస్తూ ఫోన్ చేసింది. రావు గారు మీరు విన్నారు కదా, ఒరిస్సా ప్రాంతం నుంచి ఏడుస్తూ ఫోన్ చేసింది. ఏంటమ్మా పరిస్థితి? నా భర్త అక్రమ సంబంధాలు పడిపోయి, ఇదిగో ఇదయ్యా నా పరిస్థితి, ఏం చేయాలో అర్థం కావట్లేదని పిచ్చి నేర్చినట్లుగా ఏడుస్తూ ఉంది. భర్తను అడిగితే అంటాడంట, అడ్జస్ట్ అయిపో. ఏమైపోమంటాడంట? అడ్జస్ట్ అయిపో, చూసి చూడనట్లుగా పోవాలి, సర్దుకొని పో. ఆ మధ్య ఒక భక్తుడు చెప్పాడు, భార్యని పిలిచి అన్నాడంట భర్త, ఎందుకో ఈ మధ్య నాకు ఎక్కువగా అబ్రహాం గుర్తొస్తున్నాడు, బైబిల్లో అబ్రహాం ఉన్నాడు కదా, అబ్రహాం బాగా గుర్తొస్తున్నాడు, ఎందుకో నాకు అర్థం కాలేదు అని అన్నాడంట. ఈ పిచ్చి మోహంతో అనుకుందంట, మా ఆయనకు అబ్రహాం గుర్తొస్తున్నాడంటే అబ్రహాము విశ్వాస వీరుడు కదా, మా ఆయన కూడా విశ్వాస వీరుడు అయిపోతాడు, అందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక అనే లోపు అడిగిందట, ఇంతకీ అబ్రహాం ఎందుకు గుర్తొస్తున్నాడండి మీకంటే, మనోడు ముసలోడు ముసిముసి నవ్వులు నవ్వుతా అన్నాడంట, అబ్రహాముకు ముగ్గురుగా షారా, హాగరు, కెతూరా ముగ్గురుగా, నాకు అది గుర్తొస్తుంది అన్నాడంట. ఈ తల్లి తక్కువ తిందా? అవునండి, నాకు కూడా ఈ మధ్య ఎక్కువగా సమరయ స్త్రీ గుర్తొస్తుందండి అందంట. నవ్విన దైవజనమ, కుటుంబాలకు పట్టిన భ్రష్టమైన పరిస్థితి. ఏమనుకోవద్దు, వాడి పేరుకు తండ్రే, తండ్రికి తగిన నీతి విలువలు ఆ తండ్రిలో కనపడని పరిస్థితి. పేరుకు తండ్రే, వయసు చూస్తే 45-50 సంవత్సరాలు. నా వైపు చూడండి తల్లి, వయసు చూస్తే 45-50 సంవత్సరాలు, వయసు చూస్తే 50-55 సంవత్సరాలు. 55 సంవత్సరాల వయసులో కూడా అక్రమ సంబంధాల్లో బ్రతికే తండ్రి, అక్రమ సంబంధాల్లో బ్రతికే తల్లి. నేనంట, ఒకవేళ అక్రమ సంబంధమే నీకు కావాల్సి వస్తే నీలాంటి వాడు పిల్లల్ని కనకుండా ఉంటే మంచిది. నీలాంటి తండ్రి పిల్లల్ని కనకుండా, ఎంత స్వేచ్ఛగా బ్రతకాలనుకుంటావు అంత స్వేచ్ఛగా నువ్వు బ్రతకొచ్చు. అయ్యా
ఈ కుటుంబంలో నుంచి ఒక ప్రవక్తిని, ఒక యాజకుడు, ఓ గొప్ప నాయకుడు పుట్టుకు రావటానికి కారణం ఏంటంటే ఈ కుటుంబ వ్యవస్థ పవిత్రమైన పునాదుల మీద కట్టబడినటువంటి వ్యవస్థ. బైబిల్లో రాయబడిన దివ్యమైనటువంటి మాట, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే అని రాస్తుంది. నాతో కలిసి మాట చెప్పండి. వేరు పరిశుద్ధమైనదైతే, పెద్దగా చెప్పాలా, మరోసారి, కొమ్మలను పరిశుద్ధములే. వేరు పాడైపోతే కొమ్మలు పాడైపోతాయి. వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలు పరిశుద్ధం. కుటుంబ వ్యవస్థకు వేరెవరో తెలుసా? తల్లిదండ్రులారా. కుటుంబం అనే వంశవృక్షానికి తల్లిదండ్రులుగా మీరు వేరు లాంటి వాళ్ళు. పిల్లలు ఎవరో తెలుసా? కొమ్మలు. ఈ కొమ్మలు పరిశుద్ధమైనవిగా ఉండాలంటే వేరు పరిశుద్ధమైనదిగా ఉండాలి. నేను చాలాసార్లు చెప్పా, అయినా పర్వాలేదు, ఇంకోసారి చెప్తాను. మంచి మాట 100 సార్లు చెప్పినా తప్పే ఉంది. నేను పాలిటెక్నిక్ చదివేటప్పుడు ఏలూరులో నా రంగు మార్చాలని చాలా ప్రయత్నం చేశానమ్మా. మా స్నేహితుడు ఒకడు చెప్పాడు, ఏం లేదురా, మైసూర్ శాండిల్ సోప్, చెప్పండి, మైసూర్ శాండిల్ సోప్ వాడరా, బాగా రాయి, నువ్వు తెల్లగైపోతావురా అన్నాడు. ఆడు మాట పట్టుకొని, వాస్తవంగా మైసూర్ శాండిల్ సోప్ 15 రోజులు వచ్చేది. ఆడు మాటను బట్టి తొందరగా తెల్లగా రావాలని చెప్పి నెలకొచ్చి 6 సబ్బులు అయిపోయింది. 6 నెలలు 36 సబ్బులు అరిగిపోయినాయి. కానీ మన రంగులో ఇతనాభి మార్పు నహీ హై. నాకు అర్థం కాక, ఒరే సబ్బు రాస్తున్నాను, ఆ మధ్య వికో టర్మరిక్ అన్నాడు ఒక ఆయన, ఫెయిర్ అండ్ లవ్లీ అన్నాడు ఇంకొక ఆయన. ఎంత రాసినప్పుడు తెల్లగా ఉంటుంది, కానీ అర్ధగంటకి వెళ్ళిన తర్వాత మామూలు అయిపోతుంది. అరే చెప్పండి, వేరు నలుపైతే కొమ్మలు నలిపే, వేరు ఎరుపైతే కొమ్మలు ఎరిపే. దైవజనమా, ఒకవేళ మీలో ఎవరైనా అనుకోవచ్చు, అయ్యా నా వివాహమైన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సాధ్యమైనంత వరకు నేను పవిత్రంగా బ్రతికా. ఒక పవిత్రమైన భార్యగా, ఒక పవిత్రమైన తల్లిగా, ఒక పవిత్రమైన తండ్రిగా, ఒక పవిత్రమైన భర్తగా నేను బ్రతికా. వేరు పరిశుద్ధమైతే కొమ్మలు పరిశుద్ధమే అన్నారు కదా. మరి నా కడుపును పుట్టిన బిడ్డలు ఎందుకు దారి తప్పారు? మీలో ఎవరైనా ఆ ప్రశ్న నన్ను అడుగుతూ ఉంటే ఒక శుభవార్త. వేరు పరిశుద్ధమైతే కొమ్మలు పరిశుద్ధములే అని రాయబడినట్లుగా నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుతున్నావు గనుక ఈరోజు కాపోయినా రేపైనా కొమ్మల లాంటి నీ పిల్లలు పరిశుద్ధమైన సంతతిగా మార్చటానికి నా దేవుడు కార్యము చేయునుగాక. ఎందుకు? నీలో పరిశుద్ధత చూశాడు, నీలో ఆ భక్తి చూశాడు, నీలో ఆ విశ్వాసాన్ని చూశాడు. వాక్యం సవాలు చేసి చెప్తుంది, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలు పరిశుద్ధమే. నా ప్రభు బిడ్డలారా, ఒకవేళ తల్లి తండ్రి దారి తప్పితే కుటుంబ వ్యవస్థ ఎంత విచ్ఛిన్నమైపోద్దో చూడండి. తల్లి తండ్రి దారి తప్పితే, తండ్రి బ్రతకాల్సిన రీతిలో బ్రతకకుండా, తల్లి బ్రతకాల్సిన రీతిలో బ్రతకకుండా తల్లిదండ్రులు దారి తప్పితే వాళ్ళ దారి తప్పిన ప్రవర్తన కుటుంబాన్ని ఎంత పతనం చేస్తుందో బైబిల్లో దావీదు జీవితాన్ని గుర్తుకు తెస్తా. అసలు దావీదు జీవితమే ముగ్ధ మనోహరమైన జీవితం. నేనంట 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం వరకు, అరే బ్రతుకంటే ఇట్లా ఉండాలిరా, జీవితం అంటే ఇట్లా ఉండాలిరా అని దావీదు కుటుంబం అనేక తరాలకు ఇన్స్పిరేషన్. ఒకానొక సందర్భంలో బత్షెబాతో పాపం చేశాడు, అక్రమస్తుడుగా తాను మిగిలిపోయాడు. తన పాపాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఊరియాని నిర్దాక్షిణ్యంగా చంపించేశాడు. దినాలు అట్లా సాగుతూ ఉంటే గుండెలు పిండే బాధాకరమైన సంగతి చెప్తా. ఒకరోజు దావీదుకు పుట్టిన అందమైన కుమార్తె, ఆ అమ్మాయి పేరు తామారు. చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఆ అమ్మాయి పేరు తామారు.
బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? తామారు బ్రతుకు తారుమారైపోయింది. అప్పటికి దావీదు రాజు తన కుమార్తె అయిన తామారు జుట్టును విరబోసుకొని పిచ్చిదానిలాగా ఏడుస్తూ తండ్రి దగ్గరకు వచ్చి నిలవబడింది. అడుగుతున్నాడు తండ్రి దావీదు, తామారు ఏమైందిరా నీకు? ఎందుకు అలా ఏడుస్తున్నావు? జుట్టు అంతా విరబోసుకున్నావు, బట్టలు చెరిగిపోయి ఏమైంది నీకు? బాధతో ఆవేశంతో అడుగుతున్నాడు. వెంటనే ఆ కూతురు ఏడ్చుకుంటా ఏం చెప్పిందో తెలుసా? నాన్నా, నన్ను ఒకడు పాడు చేశాడు నాన్న. పలానా వాడు రహస్యంగా నన్ను ఇట్లా గదిలోకి పిలిచి నా జీవితాన్ని పూర్తిగా నాశనం చేశాడు నాన్న అని దిక్కులు పెక్కటిలేలాగా ఆ బిడ్డ ఏడుస్తుంది. రాజు కదా, అహం దెబ్బతిని ఆయన మనసులో పుట్టిన ఆలోచన, నేను రాజునై ఉండగా నా కుమార్తెను చెరిపే ధైర్యం ఎవడికి వచ్చింది? నేను రాజునై ఉండగా నా కుమార్తె ఒంటి మీద చేయి వేయటానికి ఎవడు వాడికి అసలు ఎన్ని గుండెలు అని చెప్పి వెంటనే అరుస్తా ఉన్నాడు. అమ్మా తామారో, వాడెవడో చెప్పు. వాడి పేరు చెప్తే వాడిని చంపి వాడిని ముక్కలు చేసి వాడి మాంసాన్ని ఆకాశ పక్షులకు ఆహారంగా వేస్తాను. వాడెవడో చెప్పు అన్నాడు. ఆ కూతురు ఏడ్చుకుంటా తలదించుకొని ఇలా అంటది, డాడీ, నన్ను పాడు చేసింది ఎవడో బయటోడు కాదు డాడీ, నీ గర్భాన పుట్టిన నీ జ్యేష్ఠ కుమారుడు అమ్నోను ఉన్నాడే, మారు తల్లికి పుట్టిన అమ్నోను ఉన్నాడే, నీ గర్భాన పుట్టిన నీ జ్యేష్ఠ కుమారుడే, నీ కొడుకే నన్ను పాడు చేశాడు డాడీ అంది. ఎప్పుడైతే కూతురు ఆ మాట అందో, బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? దావీదు మిగులు కోపపడి, చూడండి ఆ మాట చిన్న చదువు. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం 21వ వచనం. ఈ సంగతి రాజాకు దావీదునకు వినబడినప్పుడు అతడు బహురౌద్రము తెచ్చుకొనెను. నాతో కలిసి మాట చెప్పండి, ఈ సంగతి. సౌండ్ పెంచాలి. ఈ సంగతి రాజైన దావీదుకు తెలిసినప్పుడు చదువు. అతడు బహురౌద్రము తెచ్చుకొనెను. అతడు ఏం తెచ్చుకున్నాడట? బహురౌద్రము తెచ్చుకొని ఏం చేశాడు? తర్వాత వచ్చును. అబ్షాలోము తన అన్నయ్యకు అమ్నోనుతో, అరే చూడండి, ఆ వచనంలో ఏమని ముగించాడు? బహురౌద్రము తెచ్చుకొనెను. ఇప్పుడు మనిషి కోపం వచ్చింది అనుకోండి, కోపం వచ్చిన మనిషి ఆ కోపాన్ని తీర్చుకోవటానికి ఏదో ఒకటి చేస్తాడు కదా. ఆ మధ్య ఒక తల్లిదండ్రులు చెప్పారు, అయ్యా మా కొడుకు వయసు 3 సంవత్సరాల లోపు వాడెప్పటికి 19 రిమోట్లు పగలగొట్టాడయ్యా. వాడు కోరుకున్న పోగో ఛానల్ పెట్టలేదని, కార్టూన్ ఛానల్ పెట్టలేదని 19 రిమోట్లు పగలగొట్టాడయ్యా. మాకు డౌట్ వచ్చి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాం. ఎందుకు తీసుకెళ్ళారమ్మా? వీడికి బీపీ ఉందేమోనని. డాక్టర్లు అన్నారు, ఇంత చిన్న పిల్లోడికి బీపీ ఎట్టుంటుందమ్మా? అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూస్తే బీపీ లేదయ్యా. అమ్మ కోపం వచ్చినప్పుడు ఏం చేశాడు? టీవీ రిమోట్ పగలగొట్టాడయ్యా. ఇప్పుడు మీరు కూడా కొంతమంది, డెఫినెట్గా మీలో కొంతమంది కోపం వచ్చినప్పుడు సెల్ ఫోన్ పగలగొట్టిన పుణ్యాత్ములు కూడా ఉన్నారు. ఇక్కడ చక్కగా నవ్వుకుంటున్నారు. అంత కృప ఉంది. మరి కోపం వచ్చినప్పుడు ప్లేటు, మనకేమన్నా ప్లేటు పడేశారా? అబద్ధం చెప్తే అక్కెక్కడే ఉంటుంది, జాగ్రత్త. పడేశారా? చూసారా? నేనంట కోపం వచ్చినప్పుడు మనిషి ఏదో ఒకటి చేయాలి కదా. దావీదు కోపం కాదు, ఏమని రాసింది అక్కడ? బహురౌద్రం తెచ్చుకొని ఏం చేశాడంటే ఏమీ చేయలే. అరే ఇదేమి చిత్రం. ఆ తర్వాత వచనం ప్రారంభించేటప్పుడు అబ్షాలోము దగ్గరికి వెళ్ళిపోయింది వచనం. నేనంట బహురౌద్రం తెచ్చుకున్న దావీదు ఏం చేశాడయ్యా అని బైబిల్ అంతా వెతికితే తెలిసిన విషయం ఏంటో తెలుసా? ఏమీ చేయలా. నేనంట తండ్రి కదా,
అమ్నోను పిలిచి, రే బుద్ధి లేనోడా, ఏంట్రా నువ్వు చేసింది? తామారు నీకేమవుతుంది? ఇంత నీచమైన పనికి ఎలా నువ్వు దిగజారావు? అరే అన్యుల్లో కూడా ఈ ఘోరం జరగదురా అని తండ్రి కొడుకును పిలిచి మందలించాలి. శిక్షించకపోయినా కనీసం మందలించాలి. కానీ విచిత్రం ఏంటో తెలుసా? దావీదు పిలవలేదు, మందలించలేదు. ఎందుకు పిలవలేదో తెలుసా? ఎందుకు మందలించలేదో తెలుసా? ఒకవేళ అమ్నోనును పిలిచి, రేయ్ నువ్వు తామారుతో చేసిన పాడు పని ఏంట్రా అని అంటే దావీదు గుండెల్లో ఉన్న భయం, డాడీ నేను తామారుతో చేసింది తప్పైతే నువ్వు బత్షెబాతో చేసింది ఒప్పా అని తన తప్పు తన నోటికి తాళం వేసింది. తల్లిదండ్రులారా, ఓ తల్లిదండ్రులారా నా వైపు చూడండి. పిల్లలను కలి గర్భాలు ధన్యం చేసుకున్న ఓ తల్లులారా, సంతానాన్ని కలిగి దేవుని ద్వారా బహుమానం పొందుకున్న ఓ తల్లిదండ్రులారా, ఓ తల్లిగా నువ్వు దారి తప్పితే, నీ కుమార్తె దారి తప్పినప్పుడు వాళ్ళను దిద్దుబాటు చేయలేని అసమర్థురాలిగా నువ్వు మిగిలిపోతావు. ఒక తండ్రిగా నువ్వు బ్రతకాల్సిన రీతిలో బ్రతకపోతే, నీ పిల్లలు ఎప్పుడైనా దారి తప్పినప్పుడు వాళ్ళను సరి చేయలేని అసమర్థుడిగా నువ్వు మిగిలిపోతావు. నీ తప్పు నీ నోటికి తాళం వేస్తుంది. ఈ మాట చెప్పి నేను తర్వాత విషయానికి వెళ్తాను. తల్లిదండ్రులారా, ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థనకు వచ్చిన మీ అందరితో ఒక ఆత్మీయ తండ్రిగా, ఒక అన్నగా నా చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. మీ పిల్లల దగ్గరికి ఎవరైనా వచ్చి, అమ్మా ఈ భక్తి జీవితంలో నీ ఇన్స్పిరేషన్ ఎవరు, ఈ ప్రార్థనా జీవితంలో నీ స్ఫూర్తి ఎవరు అని నీ పిల్లల్ని ఎవరైనా అడిగితే, నీ పిల్లలు రొమ్ము విరిచి మాట చెప్పాలి, ఈ భక్తి జీవితంలో నా ఇన్స్పిరేషన్ మా అమ్మే, మా నాన్నే, మా తల్లిదండ్రుల దగ్గర నుంచే ఈ భక్తి జీవితం నేర్చుకున్నానని ప్రతి తల్లి ప్రతి తండ్రి పిల్లలకు భక్తి విషయంలో మాదిరిని చూపేవారిగా దేవుని కొరకు బ్రతుకుదురుగాక. అలా మనం మాదిరిగా బ్రతకగలిగితే అద్భుతం. యోకెబెదు గర్భం ప్రవక్తల జన్మస్థానంగా దేవుడు మార్చాడు. యోకెబెదు గర్భాన్ని యాజకుల జన్మస్థానంగా మార్చాడు. యోకెబెదు గర్భాన్ని మహా గొప్ప నాయకుల జన్మస్థానంగా మార్చాడు. ఓ తండ్రిగా దైవజనుడిగా చేతులెత్తి దీవిస్తున్నాను. నీ గర్భాన్ని కూడా నీ ఇంటిని కూడా ప్రవక్తల జన్మస్థానంగా దేవుడు ప్రతిష్ఠించునుగాక. ప్రపంచాన్ని ప్రభావితం చేసే భక్తి కలిగిన సంతతి నీ ఇంటిలో నుంచి పుట్టుకురావటానికి నీ ఇంటిని ఒక ఆయుధంగా దేవుడు తన మహిమ కొరకు వాడుకునుగాక. అటుగా చెప్దాం ఆమేన్. నంబర్ 1, ఈ కుటుంబం పవిత్రత కలిగిన కుటుంబం. ధర్మశాస్త్రం రాకమునిపే వాక్యానికి సాక్షిగా నిలబడిన కుటుంబం. ఈ కుటుంబంలో ఈ భార్యాభర్తల్లో ఉన్న రెండవ దైవికమైన లక్షణం చెప్తాను. చూడండి అన్నమాట. నిర్గమకాండం 2వ అధ్యాయం 2వ వచనం. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. రైట్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. మన సహోదరుడైన తిమోతికి విడుదల కలిగినదని తెలుసుకుని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మోషే పుట్టినప్పుడు 23వ వచనం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టేరి. రైట్. థ్యాంక్ యూ. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం. రైట్. నా వైపు చూడండి. ఈ భార్యాభర్తలు ఎలాంటి వారంటే ఒకే మాట ఒకే బాట, ఐక్యత కలిగిన భార్యాభర్తలు. భర్త ఒక మాట చెప్తే ఏకీభవించే మనస్తత్వం కలిగిన భార్య ఏదైనా ఒక మాట చెప్తే ఏకీభవించే మనస్తత్వం కలిగిన భర్త.
ఈ భార్యాభర్తల మధ్యలో భిన్నమైన మనస్తత్వాలు లేవు. నా వైపు చూడు. మోషే పుట్టిన తర్వాత ఒకవేళ తల్లే ఈ మాట అందేమో, యోకెబేద ఈ మాట అందేమో, అయ్యా వీడిని చంపకుండా శత్రువుల చేతికి అప్పగించకుండా ఎలాగైనా వీడిని కాపాడదామయ్యా అని అంది. రాజాజ్ఞకు భయపడక విశ్వాసాన్ని బట్టి ఆ బిడ్డను కాపాడుకోవటానికి తల్లి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ప్రయత్నంలో తండ్రి కూడా సహకరించాడు. తండ్రి సహకరిస్తూ ఉంటే ఆ ప్రయత్నంలో తల్లి కూడా సహకరిస్తూ ఉంది. లైక్ మైండెడ్, ఏక మనస్సు, ఒకే భావం. నా ప్రభు బిడ్డలారా, ఈ దినాల్లో కుటుంబ వ్యవస్థ ఎక్కువగా పాడైపోవటానికి కారణం ఏంటంటే భార్యాభర్తల మాటలు అసలు కలవు. భర్త ఎడ్డమంటే భార్య తెడ్డమంటది. మాటలు కలవు. దైవజనుడు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఒకసారి మాట్లాడుతూ గుండెలు పగిలిపోయే ఒక మాట మాట్లాడారు. క్రైస్తవ భార్యాభర్తల్లో మనస్సులు కలవకుండా శరీరాలు కలిస్తే అది కూడా వ్యభిచారంతో సమానం అంటాడు. దాని గురించి నేను ఇంకెక్కువ వివరించను. ఈరోజు శరీరాలు కలుస్తున్నాయి కానీ మనస్సులు కలవట్లా. భార్యకు భర్తే శత్రువు అవుతున్నాడు, భర్తకు భార్య శత్రువు అవుతుంది. ఒకరి మీద ఒకరు రొసరొసలు. ఈరోజు వాక్యం వింటున్న భార్యాభర్తలారా, ఓ దైవజనుడిగా ఈ మధ్యాహ్నం మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, ఒక దివ్యమైన ప్రశ్న: నీ భర్తతో నీ మనస్సు ఏకపడుతుందా? మీ భార్యాభర్తలు ఐక్యత కలిగి బ్రతుకుతున్నారా? ఒకే మాట ఒకే బాటలాగా ఏకత్వంతో సాగుతున్నారా? పిల్లల ముందే వివాదపడే భార్యాభర్తలుగా ఉంటున్నారా? భర్తను గూర్చి కడుపును పుట్టిన పిల్లలకే చెప్తూ, తల్లిని గూర్చి కడుపును పుట్టినటువంటి పిల్లలకే చెప్తూ, పిల్లల ముందు ఒకవేళ మీ భక్తి అబాసు పాలవుతుందేమో, అవమాన పాలవుతుందేమో ఒకసారి ఆలోచించండి. ఓ దైవజనుడు ఓ సందర్భంలో భీమవరం ప్రాంతం నుంచి ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున అనుబంధంగా సేవ చేస్తున్న ఒక దైవజనుడు సువార్తరాజు గారు ఒకరోజు వాక్యం చెప్తే, భార్యాభర్త ఎలా ఉండాలి, భార్యాభర్తల వ్యవస్థ పట్ల దేవుని ప్రణాళిక ఏంటి, ఆ దైవజనుడు చెప్తూ, మనిషికి 2 కళ్ళు పెట్టాడు, 2 చేతులు ఇచ్చాడు, 2 చెవులు ఇచ్చాడు, 2 కాళ్ళు ఇచ్చాడు. ఒక కన్ను భార్య అయితే రెండవ కన్ను భర్త. ఒక చెయ్యి భర్త అయితే రెండవ చెయ్యి భార్య. ఒక కాలు భర్త అయితే రెండవ కాలు భార్య. భార్యాభర్తలు ఎలా ఉండాలంటే కన్నులాగా ఉండాలి. ఒక కన్ను భర్త, మరొక కన్ను భార్య. చూడండి, 2 కళ్ళు ఒక్కదాన్నే చూస్తాయి. ప్రైజ్ ది లార్డ్. నా వైపు చూసి చెప్పాలి, ప్రైజ్ ది లార్డ్. 2 కళ్ళు ఒక్క వైపే చూస్తాయి. అట్లా కాకుండా ఒక కన్ను ఇటు చూసి ఇంకో కన్ను ఇటు చూసింది అనుకోండి, అప్పుడు ఫోటో తీస్తే ఆ ఫోటోకి ఆస్కార్ అవార్డు వస్తుంది. దాన్ని మెల్లకన్ను అంటారు. ఒక కన్ను ఇటు చూసి ఇంకో కన్ను ఇటు చూసింది అనుకో, చూడటానికి అది అసఖ్యం. 2 కళ్ళు ఒకవైపే చూస్తాయి, 2 పెదాలు ఒకటే మాట మాట్లాడతాయి, 2 కాళ్ళు ఒకే దిశగా నడుచుకుంటూ వెళ్తాయి. ఒక కాలు ఇటు వెళ్ళి ఒక కాలు ఇటు వెళ్తే వాడి నడక కుంటి నడక. అయ్యా, అమ్మా, మీ కుటుంబాలు అబాసు పాలు కాకూడదమ్మా. మీ కుటుంబాలు ప్రజల మధ్యలో ఎగతాళి చేయబడకూడదమ్మా. కోట్లు సంపాదించకపోయినా పర్వాలేదు, ఒక తండ్రిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. కారపు మెతుకులు తిన్న ప్రేమ, ఐక్యత, సమాధానం మన కుటుంబాలను యేసు నామములో ఏలుబడి చేయునుగాక. యేసు నామములో ఏలుబడి చేయునుగాక. ఒకే మాట, ఒకే బాట, ఒకే ఆలోచన, ఒకే అడుగు, ఒకే దిశగా భార్యాభర్తలు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే నేనంట, ఆ రోజులో ఇశ్రాయేలు దేశంలో
ఒక్క అమ్రాము యోకెబెదుల కుటుంబం ఉందేమో, కానీ నేను చెప్తున్న ఈ వాక్యపు పునాదుల మీద కట్టబడండి. ప్రతి కుటుంబాన్ని యోకెబెదు కుటుంబంలాగా నా దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రతి కుటుంబాన్ని అమ్రాము కుటుంబంలాగా నా దేవుడు ప్రతిష్ఠించునుగాక. బాధాకరమైన సంగతి, భర్తకు భార్య శత్రువు అవుతుంది, భార్యకు భర్తే శత్రువు అవుతుంది. ఏదో యాంత్రికంగా వాళ్ళ శరీరాలు కలుస్తున్నాయి, కానీ మనస్సుల్లో ఎక్కడ ఐక్యత అనే దానికి చోటు లేకుండా భిన్నమైన మనస్తత్వాలు కలిగి బ్రతుకుతున్నారు. దైవజనులు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు తూర్పుగోదావరి జిల్లా మండపేట అనే ప్రాంతంలో కుటుంబ ఆశీర్వాద సదస్సుకు వెళ్ళాడట. 3 రోజులు కోటాలు అవి ఈ దసరా హాలిడేస్లోనో ఎప్పుడు ఏర్పాటు చేశారట. సో ఆ కూడికలో తల్లిదండ్రులకు సపరేట్గా ఒక చోట కోటం, యవన బిడ్డలకు మరో చోట, 7వ తరగతి లోపు 5వ తరగతి నుంచి పైన 7వ తరగతి లోపు ఈ యవన బిడ్డలకు ఒక చోట కోటం ఏర్పాటు చేసి ఇట్లా సపరేట్గా కౌన్సిలింగ్ చేస్తూ ఉంటే, దరిదాపుగా 7వ తరగతి లోపు చదువుకునే బిడ్డలు 250-300 మంది దాకా, ఫిగర్ కొంచెం అటు ఇటు అవ్వచ్చు, 250-300 మంది పిల్లల దాకా ఆ కాన్ఫరెన్స్కి వచ్చారట. ఆ కాన్ఫరెన్స్కి వచ్చిన పిల్లలకి స్లిప్పులు రాసిచ్చి ఆ స్లిప్పుల మీద ఒక ప్రశ్నకు సమాధానం రాయమన్నారట. మీ కుటుంబాల్లో ఏదైనా మార్పు కావాలని మీరు ఆశపడితే దేవుడు మీకు ప్రత్యక్షమై మీ కుటుంబంలో ఏ మార్పు కావాలని కోరుకుంటున్నారో అది రాయండి అని చెప్తే, వచ్చిన 300 మంది పిల్లల్లో 280 మంది పిల్లలు స్లిప్ మీద రాశారట, మా అమ్మా నాన్నలు కొట్లాడకుండా మా అమ్మా నాన్నలు ప్రేమగా బ్రతికే జీవితాన్ని దేవుడు వరంగా ఇస్తే చాలయ్యా, ఇంతకు మించి మేమేమి కోరుకోమయ్యా అన్నారంట. 280 మంది పిల్లలు, 300 మంది వస్తే ఆ 300 మందిలో 280 మంది ఏ మార్పు కావాలయ్యా మీ ఇంట్లో? దేవుడు ఏ అద్భుతం చేయాలనుకుంటున్నారు, దేవుడు మీకు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు అని పిల్లల్ని అడిగితే 7వ తరగతి చదివే పిల్లలు స్లిప్ మీద రాసిన మాట, మా అమ్మ నాన్నలు ఎప్పుడు రభసయ్యా, కొట్లాటయ్యా, వాళ్ళు ప్రేమగా ఉన్నది మేము చూడలేదయ్యా, ఆప్యాయంగా ఉన్నది చూడలేదయ్యా, ఎప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు చిరుబురులాడుతూ ఉంటారయ్యా. దేవుడు ఒకవేళ మాకు ప్రత్యక్షమై ఏదైనా వరం కావాలని కోరుకోమంటే మా అమ్మా నాన్నలు మారేటట్లుగా, ఆ వరం ప్రేమగా బ్రతికేటట్లుగా ఆ వరం కావాలని కోరుకుంటామయ్యా అని పిల్లలు రాశారట. తల్లిదండ్రులారా నా వైపు చూడండి, ఒకవేళ నీ పిల్లల్ని ఇదే ప్రశ్న అడిగితే నీ పిల్లలు కూడా అదే మాట అంటారేమో ఆలోచించు. నీ పిల్లల దగ్గర నుంచి కూడా అలాంటి స్పందనే వస్తుందేమో ఆలోచించు. బైబిల్లో 2 భార్యాభర్తలు ఉన్నారు. భర్త పేరు జకరియా, భార్య పేరు ఎలిజబెత్. చెప్పండి. భర్త పేరు జకరియా, భార్య పేరు ఎలిజబెత్. ఎంత లైక్ మైండెడ్ అంటే 8వ దినాన యోధా ధర్మశాస్త్ర ప్రకారం దేవుని మందిరానికి తీసుకుని వెళ్ళి సున్నతి చేసే ఆ కార్యక్రమంలో పేరు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. భర్త ఎక్కడో వేరే పని నిమిత్తం వెళ్ళాడు. భర్త మోగవాడు. కొన్ని పరిస్థితులను బట్టి ఆయన గొంతు మోగబోయింది. ఆ భార్య కొడుకుని తీసుకొని యాజకుడి దగ్గరికి వచ్చింది పేరు పెట్టమని. అడిగాడు, అమ్మా ఏం పేరు పెట్టమంటావు అని అడిగాడు. వెంటనే ఈ తల్లి చెప్పింది, యోహాను అనే పేరు పెట్టండి అయ్యా. వెంటనే యాజకుడు అన్నాడు, మన లేవీల చరిత్రలో, వాళ్ళది లేవి కుటుంబమే, నా వైపు చూడు, వాళ్ళది లేవి కుటుంబమే, మన లేవి గోత్రంలో గతంలో యోహాను అనే పేరు కలిగిన వాళ్ళు ఎవరూ లేరే, అసలు మన వంశవృక్షంలో అలాంటి పేరు కలిగిన వాళ్ళు లేరే, నువ్వు యోహాను అనే పేరు పెట్టమంటున్నావేంటి? అంటే డెఫినెట్గా ఆయన మనసులో అనుకొని ఉంటాడు, ఈ ఆడపెత్తనాలకు పోతే ఇంతే ఉంటుందే, ఏ పెత్తనాలు,
ఏం సీరియస్గా చూడొద్దమ్మా, నవ్వండి. ఈ ఆడపెత్తనాలకు పోతే అట్లాగే ఉంటుంది. కొన్ని కుటుంబాల్లో అట్లాగే ఉంటుంది. మావోడు విగ్రహమే, ఆకార పుష్టి నైవేద్యం నష్టి, డూడు బసవన్నకి ఎక్కువ, గంగిరెద్దుకు తక్కువ. ఆకారం మాత్రం 6 అడుగులు ఎత్తు. భార్య ఏం చేయాలన్న చేయమంటావా? వద్దు, సరేలే కాంతం, నువ్వు చెప్పినట్టే చేస్తాలే. కాంతకు దాసుడు. అట్లాగని మాటలు కలవకూడదని కాదు నా అభిప్రాయం. నా మాటే నెగ్గాలి, నా మాటే గెలవాలి. నేను గీసిన గీత భర్త దాటకూడదు. భార్య భర్తలు ఇద్దరూ మాట్లాడుకోవలసిన మాట ఏంటో తెలుసా? దేవుడు గీసిన గీత పొర్రపాటున మేము దాటకూడదు. మేము వేసే ప్రతి అడుగు వాక్యం, మేము మాట్లాడే ప్రతి మాట వాక్యం. ఆ వాక్యపు పునాదుల మీద మేము కట్టబడాలని ఒకరినొకరు శాసించుకునేటట్లుగా బ్రతకొద్దు. మనందరినీ శాసించే శాసనకర్త దేవుని వాక్యమయ్యుండునుగాక. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్తాం. నేనంట పాపం ఆ యాజకుడికి తెలియదు, ఆ భార్యాభర్తలు అలాంటి వాళ్ళు కాదు. నా మాటే నెగ్గాలి, నా పెత్తనమే గెలవాలి. నేను సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, ఆ మెంటాలిటీ వాళ్ళది కాదు. సరే, ఆయనకు అర్థం కాక, ఏమమ్మా నీ మాటలు కాదు, ఆడవాళ్ళ మాటలు పట్టుకుంటే ఇట్లాగే ఉంటుంది, యోహాన్ అనే పేరు కాదు, అసలు మీ ఆయన్ని అడుగుతా, ఆయన పిలుచుకురా, ఆయన ఏమంటాడో చూద్దాం అని మొత్తానికి కబురు పంపిస్తే యోహాన్ గారు జకరియా గారు రానే వచ్చారు. అడుగుతున్నాడు యాజకుడు, నాయనా జకరియా యాజకుడా, నీ కొడుకు ఏం పేరు పెట్టమంటావు అన్నాడు. ఆయన మోగాయన కదా, మాటలు రావు కదా. యాజకుడిని చూసి ఇట్లా అన్నాడు, బ్యా 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 అన్నాడు. బ్యా 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 కాదయ్యా, ఏం పేరు పెట్టమంటావు చెప్పంటే, నాకు మాట్లాడటం రాదు కానీ పలకా పలపం తీసుకురా అన్నాడు. పలకా పలపం తీసుకురా అన్నాడు. ఆ పలకా పలపం తీసుకొస్తే ఆ పలక మీద ఏమని రాశాడో తెలుసా? యోహాను అనే పేరు రాశాడట. అద్భుతం. బైబిల్లో రాయబడిన విచిత్రమైన మాట ఏంటో తెలుసా? యోహాను అనే పేరు ఎప్పుడైతే రాశాడో జకరియా గొంతు స్వరపేటిక సడలి చక్కగా నోరు తెరిచి మాట్లాడటం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, అప్పటి వరకు మోగోడు, గొంతు మోగబోయింది, ద్వారాలు మూయబడ్డాయి. ఆ మూయబడిన ద్వారాలు తెరవబడటానికి కారణం ఏంటో తెలుసా? ఏక మనస్సు, ఏక మనస్సు, ఏక మనస్సు. ఓ తల్లి, భర్తతో ఏక మనస్సు కలిగి బ్రతుకు. ఓ తండ్రి, భార్యతో ఏక మనస్సు కలిగి బ్రతుకు. ఏక మనస్సుతో బ్రతుకుతూ ఉంటే సాతాను ఏ ద్వారాలు మూసాడో ఆ ఆశీర్వాదం నువ్వు అనుభవించకుండా, ఆ మహిమను అనుభవించకుండా, ఆ దేవుని కృపను అనుభవించకుండా సాతాను ఏ ద్వారాలు మూసాడో, ఐక్యత సాతాను మూసిన ద్వారాలను తెరవగలిగిన శక్తివంతమైనది. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్తాం. గట్టిగా గట్టిగా హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. యోహాన్ అనే పేరు రాశాడు. ఆయనకు ఆశ్చర్యం అయిపోయింది. అరే, భార్య యోహాన్ అంది, భర్త యోహాన్ అంటున్నాడు. గమనించండి, అడిగి ఉంటాడు, మీరు ఇంట్లో మాట్లాడుకున్నారా అని. మేమేం మాట్లాడుకోలేదయ్యా, అసలు నా భార్య యోహాన్ అనే పేరు చెప్పిద్దన్న సంగతి నాకు తెలియదయ్యా, ఈయన యోహాన్ అనే పేరు చెప్తాడన్న సంగతి నాకు తెలియదయ్యా. ఆశ్చర్యపోతున్నారు. ఐక్యత కలిగిన భార్యాభర్తల మధ్యలో పుట్టిన ఒక కొడుకు మండుచు ప్రకాశించే దివిటిలాగా దేవుని చేతిలో వాడబడ్డాడు. యేసు ప్రభు ఆ వ్యక్తిని గురించి ఏమంటాడో తెలుసా? స్త్రీలు కనిన వారందరిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు లేడు అని మాట్లాడతాడు. ఎంత అద్భుతమైన మాట చూడండి. వాక్యం వింటున్న దైవజనమ, ఒక్కసారి మీ భార్యాభర్తల మధ్యలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయో చూడండి. మీ పిల్లలు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. మీరు చెప్పే నీతి మాటలు కాదు, నీతి మాటలు ఎవరైనా చెప్తారు. అరే, ఆదివారం చర్చిలో పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పాడు అని చెప్పే ప్రసంగాలు కాదు.
నీ ప్రవర్తనే నీ పిల్లలకు ఒక ప్రసంగమయ్యుండును గాక. నీ ప్రవర్తనే, నీ నడవడికే ఒక తండ్రిగా నీ రోల్ మోడలే, ఒక తల్లిగా నీ ప్రవర్తనే నీ పిల్లలకు ఒక రోల్ మోడల్ అయి ఉంటే, నువ్వు చెప్పేది కాదు, నీవు చేసేది చూసి ఆటోమేటిక్గా పిల్లలు నేర్చుకోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. చప్పలు కొట్టే సైకిల్ స్తోత్రాలు చెప్దాం. ఈ ఐక్యత కలిగిన ఒక మాట చెప్తాను. నేనేమైనా అతిశయంగా చెప్తే నా ప్రభు నా మాట వింటున్నాడు, నా మాట వింటున్నాడు. నా ప్రభు ఎదుట నేను అబద్ధికుడిని అయిపోతాను. నేను అబద్ధికుడిని అయితే నా నోట దేవుడు ఉంచిన సత్యవాక్యం నాకు దూరం చేస్తాడు. ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ని ప్రపంచ దేశాల్లో ప్రజలు ఇష్టపడుతున్నారు అంటే కారణం, ఈ పరిచర్యలో నుండి స్వచ్ఛమైన వాక్యం బయలుదేరుతుందన్న సంగతి ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సమాజానికి ఈ సంగతి బాగా తెలుసు. ఈ పరిచర్య వాక్యపు పునాదుల మీద కట్టబడుతున్న పరిచర్య. నేను అబద్ధం ఆడితే నా ప్రభు వింటున్నాడు. మా తల్లిదండ్రులు రక్షణ పొందిన తర్వాత వాళ్ళు కొట్లాడుకున్న రోజు నాకు తెలిసి ఒక్కటి కూడా లేదు. నేనే అప్పుడప్పుడు సెలవులకి వెళ్ళి వాళ్ళ మధ్య గొడవ పెట్టాలని చూస్తా. తమాషాగా వీళ్ళు ఎట్లా కొట్లాడుకుంటారో చూద్దామని చెప్పి నేను ప్రయత్నం చేస్తే నేను సిగ్గుపడాల్సి వచ్చేది, కానీ వాళ్ళు కొట్లాడుకునేవాళ్ళు కాదు. ఆదివారం ప్రార్థనకు వెళ్ళేటప్పుడు ఇద్దరు కలిసి వెళ్తారు. ఎక్కడైనా ఒక కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు ఇద్దరు కలిసి వెళ్తారు. వాళ్ళు కొట్లాడుకున్నట్లుగా కానీ, వాళ్ళ కుటుంబం బజారుకి ఎక్కినట్లుగా కానీ, పోలీస్ స్టేషన్కి ఎక్కినట్లుగా కానీ, ఎవరో పెద్దోళ్ళని పిలిచి పంచాయతీ పెట్టినట్లుగా కానీ, ఆ ఇంటిలో దరిదాపుగా 25 సంవత్సరాలు నేను పెరిగా. దేవుని ఇంటిలో ఇప్పటికి 23 సంవత్సరాల నుంచి పెరుగుతున్నా. నా తండ్రి ఇంటిలో 25 సంవత్సరాలు నేను పెరిగా. వాళ్ళు రక్షణ పొందిన తర్వాత వారు కొట్లాడుకున్న రోజు ఒక్కటి కూడా వాళ్ళని చూస్తే అనుకునేవాడిని, బా తల్లిదండ్రులు అంటే ఎట్లుండాలిరా, భార్యాభర్తలు అంటే ఎట్లుండాలిరా. అమ్మా నా వైపు చూడండి. జకరియా ఎలిజబెత్తుల కుటుంబంలో నుంచి మండుచూ ప్రకాశించే దీపం లాంటి వ్యక్తి బయలుదేరాడు. ఓ దైవజనుడిగా నా చేతులెత్తి దీవిస్తున్నాను, నీ ఇంటిలో నుండి కూడా మండుచూ ప్రకాశించే దీపము లాంటి వ్యక్తులను నా దేవుడు తన మహిమ కొరకు పుట్టించునుగాక, మహిమ కొరకు పుట్టించునుగాక. సవాలుతో కూడుకున్న మాట యోహాను గూర్చి అంటాడు. ఏమంటాడు? స్త్రీలు కనిన వారందరిలో, చెప్పాలి, స్త్రీలు కనిన వారందరిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు. అంటే ఆదాము కాలం నుండి టిల్ డేట్ స్త్రీలు కనిన వారందరిలో మిక్కిలి గొప్పవాడు ఎవరై అంటే బాప్తిస్మమిచ్చు యోహాను. యోహానా ఎందుకు ఈ ధన్యత? నన్ను కన్నగర్భం అలాంటిదయ్యా. ఏమిటి నీ కన్నగర్భంలో ఉన్న విశిష్టత? వారిద్దరూ ఏక మనస్సు కలిగిన వారయ్యా. చెల్లి, తల్లి, ఈ వాక్యం వింటుండగా ప్రభువుని ఒక మాట అడుగు. మా ఇంట్లో ఏమున్నా లేకపోయినా, కారపు మెతుకులు తిన్నా, అద్దింటిలో బ్రతుకుతున్నా, రేకుల షెడ్ ఇంట్లో బ్రతుకుతున్నా, కనీసం రేకుల షెడ్ కూడా లేదు, తాటాకులేసిన ఇంటిలో బ్రతుకుతున్నా, ప్రేమగా బ్రతికే కృప దయచేయ్యా, ఐక్యంగా బ్రతికే కృప దయచేయ్యా. మేము గొడవపడే భార్యాభర్తలుగా ఉండొద్దయ్యా, వివాదపడే భార్యాభర్తలుగా ఉండొద్దయ్యా. నా భార్యను నేను హత్తుకోవాలి, నా భర్త నన్ను హత్తుకోవాలి, ఇలాంటి ప్రేమ దయచేయని నువ్వు ప్రభువుని అడిగితే, ప్రభు బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన చక్కటి మాట, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా పుడుతుంది అని రాస్తుంది. ఒకసారి అందరూ చెప్పండి, ఏలయనగా. మరోసారి ఏలయనగా. సౌండ్ పెంచాలా? ఏలయనగా. ఏలయనగా ప్రేమ నక్లెస్ కొనిపెట్టడం ద్వారా దొరుకుతుంది. రాయలేదా బైబిల్లో? మరలా ప్రేమ ఏలయనగా, పెద్దగానండి, ఏలయనగా ప్రేమ
వడ్డానం కొనిపెట్టడం ద్వారా దొరుకుతుంది. నో అన్న, దేవుని వాక్యం అంటుంది, ఒకవేళ పిల్లలు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదా, కట్టుకున్న భార్య నిన్ను అర్థం చేసుకోవట్లేదా, భర్తే నిన్ను అర్థం చేసుకోవట్లేదా, పురుగును చూసినట్లుగా చూస్తున్నాడా, పర్వాలేదు. ప్రేమస్వరూపి అయిన నా దేవుని వైపు నువ్వు చేతులెత్తు. ఆ ప్రేమస్వరూపి అయిన దేవుడు నీ ఇంటిలో తన ప్రేమను కొమ్మరించి, కారాలు మిరియాలు నీరే భర్తే నీ కొరకు ప్రాణం పెట్టేవాడిగా మార్చడానికి దేవుడు శక్తి కలిగిన వాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ ఇంటిలో ఉన్న ప్రతి ద్వేషం యేసు నామములో దేవుడు కూల్చివేయునుగాక. ప్రతి పగ యేసు నామములో కూల్చివేయునుగాక. భార్యాభర్తల మధ్యలో ఉన్న మనస్మర్థ యేసు నామములో దేవుడు పడగొట్టునుగాక. కారపు మెతుకులు తిన్న ప్రేమతో బ్రతికే ధన్యకరమైన జీవితం మన ఒక్కొక్కరికి దేవుడు అనుగ్రహించినట్లుగా చప్పలు కొడుతూ యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. దేవా, నీ ప్రేమ మా కుటుంబంలో కొమ్మరించు. నోరు తెరిచి అడుగుదాం. దేవా, చప్పలు కొడుతూ ప్రభుని స్తుతిస్తూ అడుగుదాం. దేవా, నీ ప్రేమ మా కుటుంబంలో కొమ్మరించు. మా పిల్లలు మమ్మల్ని ప్రేమించేవారిగా ఉండాలి. మా ఇంట్లో ఐక్యత దయచేయి. యేసు నామములో ఆ కృప మన ఒక్కొక్కరికి దయగల దేవుడు అనుగ్రహించునుగాక. రైట్. ఒక్క మాట చెప్పి సెకండ్ సెషన్లో తతిమ విషయాలు చెప్తాను. భోజనాలు నాకు తెలిసి సిద్ధంగా ఉండి ఉంటాయి. ఎస్, ఒక్క మాట చెప్పి నేను నా వర్తమానాన్ని ఇంతటితో ముగిస్తాను. భోజనాలు అయిపోయిన తర్వాత అసలు ఆ తల్లిదండ్రులు పిల్లల విషయమై ఎంత జాగ్రత్త తీసుకున్నారు. ఒక్క మాట జస్ట్ క్లుప్తంగా చెప్పి అసలు విషయం సెకండ్ సెషన్లో చెప్తాను. చూడండి, నిర్గమకాండం 2వ అధ్యాయం. 2వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. లేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగటమోనును కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి యొడ్డున్న జంబులో దానిని ఉంచగా వానికేమీ సంభవించునో అని తెలుసుకున్నటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. చాలు. హల్లెలూయా. అందరం చప్పట్లు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్తాం. వ్రాయబడిన దివ్యమైన మాట, ఆ తల్లి 3 నెలలు దాచి ఇక దాచలేక వాడి కొరకు చెప్పండి జమ్ము పెట్టెను తయారు చేసి ఆ జమ్ము పెట్టెకు లోపట బయట జిగటమన్ను కీలును పూసి నైలు నదిలో ఆ జమ్ము పెట్టెలో ఆ చిన్నవాడిని పెట్టి నైలు నదిలో వదిలేసిందట. అద్భుతం. నైలు నది అనే లోకంలో మోషేను వదిలిన లోకమనే నైలు నదిలో మోషే మునిగిపోకుండా రాజగృహానికి చేర్చబడ్డాడు. రాజగృహం అంటే ఏంటి, జమ్ము పెట్టి అంటే ఏంటి, లోపట బయట పోయబడిన ఈ కీలు జగటమట్టి, ఇది ఆధ్యాత్మికంగా దేని గుర్తుగా ఉంది, ఇది సెకండ్ సెషన్లో చెప్తాను. అయితే ఒక్క మాట, నైలు నదిలో కొడుకును వదిలిపెట్టిన తర్వాత ఆ జమ్ము పెట్టెలో పెట్టి వదిలిన తర్వాత ఆ బిడ్డను కనిపెట్టడానికి అక్కకు బాధ్యత అప్పగించి, అమ్మా నైలు నదిలో మోషేను పెట్టాం, జమ్ము పెట్టెలో పెట్టాం, ఏ దిక్కుగా వెళ్తా ఉందో ఏం జరుగుతుందో జాగ్రత్తగా కనిపెట్టి చూడు అని చెప్పి అక్కకు ఆ బాధ్యత అప్పగించింది. ఒకసారి నా వైపు చూడు. ఇక్కడ ఒక 2 విలువైన మాటలు చెప్తాను. ఈ స్థలంలో కుటుంబంలో పెద్దవారిగా ఎవరైనా పుడితే, జ్యేష్ఠులుగా ఎవరైనా పుడితే, కుటుంబంలో జ్యేష్ఠులుగా పుట్టిన వారులారా, మీ ప్రవర్తన మీ తర్వాత పుట్టిన బిడ్డల మీద ప్రభావితం చూపిస్తుంది. ఇంటికి అక్కగా పెద్దదానిగా నువ్వు పుడితే నీ ప్రవర్తన ప్రభావం నీ తర్వాత పుట్టిన తమ్ముడి మీద చెల్లెల మీద తప్పకుండా అది ప్రభావితం చూపిస్తుంది. కుటుంబంలో జ్యేష్ఠుడిగా పుట్టిన నీవు ఎంత మాదిరిగా బ్రతుకుతావో ఆ మాదిరికరమైన ప్రవర్తన తర్వాత పుట్టినటువంటి పిల్లలకు కూడా శ్రేష్టమైన భవిష్యత్తు ఇవ్వడానికి దేవుడు కృప చూపిస్తాడు. అయితే రెండవది, ఇక్కడ తల్లి బిడ్డను కనిపెట్టి చూడమని చెప్తుంది.
సామెతల గ్రంథంలో రాయబడిన చక్కటి మాట ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ తన ఇంటి వారి నడతలను జాగ్రత్తగా బాగుగా కనిపెట్టి చూస్తుందట. ఒకసారి నాతో కలిసి మాట అంటారా? యెహోవా యందు, సౌండ్ పెంచండి పెద్దగా, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ తన ఇంటి వారి నడత బాగుగా కనిపెట్టి చూస్తుంది. ఎట్లా కనిపెట్టి చూస్తుందట? ఎవరి నడత? ప్రతి తల్లి తండ్రి బాధ్యత ఏంటో తెలుసా? పిల్లలు ధరించే వస్త్రాలు మొదలుకొని, కాళ్ళకు వేసుకునే చెప్పులు మొదలుకొని, వారి హెయిర్ స్టైల్ మొదలుకొని, వారి నడిచే నడక మొదలుకొని ప్రతిదీ తల్లిదండ్రులు పిల్లల నడత కనిపెట్టి చూడాలి, కనిపెట్టి చూడాలి, కనిపెట్టి చూడాలి. ఏ తల్లిదండ్రులు అయితే పిల్లల నడత కనిపెట్టి చూస్తారో ఆ ఇంటిలో నుండి జాతి రత్నాలను దేవుడు పుట్టిస్తాడు. ఆమేన్. ఆ మధ్య ఒక చోట బర్త్డే జరిగింది. ప్రార్థన కూటానికి వెళ్ళాం, ప్రార్థన చేసి ఆ చిన్నోడు బర్త్డే కూటం అయిపోయిన తర్వాత ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాడు. ప్రార్థన అంతా అయిపోయి తిరిగాడాడు. వెనక టీషర్ట్ మీద అద్భుతమైన అక్షరాలు రాయబడి ఉన్నాయి. ఎంత అద్భుతం అంటే, ఇది జరిగి దరిదాపుగా 13 సంవత్సరాలు అవుతుంది. దేవుని మహా గొప్ప కృప ఎప్పటి వరకు నేను మరిచిపోలా. ఇప్పుడు మీరు నన్ను అడగండి, ఏంటో అద్భుతమైన అక్షరాలని. టీషర్ట్ మీద రాసి ఉంది, డ్రింక్ మోర్ వైన్ సేవ్ వాటర్ అని రాసి ఉంది. డ్రింక్ మోర్ వైన్, వైన్ 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 వైన్. డ్రింక్ మోర్ బీర్ సేవ్ వాటర్ అని రాసి ఉంది. ఆ అక్షరాలు చదివిన తర్వాత నాకు అర్థం కాక, అన్న ఏంటిది, ఏంటి టీషర్ట్ మీద ఇది రాసి ఉందన్న. ఏముందన్న, ఏమి రాయలేదా, ఏదో నల్ల అక్షరాలు ఉన్నాయి అంతే కదా అన్నాడు. ఒకసారి చదువు అన్న. డ్రింక్ మోర్ బీర్ సేవ్ వాటర్ అని చదివి నోరెట్లా ఎల్లబెట్టి, అన్నా నేను చూడలేదన్నా. అరే కొడుకు టీషర్ట్ కొనిపెట్టేటప్పుడు ఏముందో చదవా? ఎక్కడే ఒక అన్న ఉన్నాడు, చూడకుండా టీషర్ట్ కొని అది మొత్తానికి వేసి నా దగ్గరికి తీసుకొచ్చాడు. టీషర్ట్ మీద ముందేమి రాసిందో తెలుసా? ఐ ఆమ్ 100% సిన్ఫుల్ మ్యాన్ అని రాసి ఉంది. ఐ ఆమ్ 100% సిన్ఫుల్ మ్యాన్. ఎంతంట? 99 కూడా కాదు, 100% సిన్ఫుల్ మ్యాన్. ఏంటన్న టీషర్ట్ మీద ఇది రాసి ఉంది? చూసి అంటాడు, అయ్యో 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 అయ్యో, ఇప్పేయి అన్న, ఇంటికి వెళ్ళాలిగా, దిగంబర స్వామి అయినా పర్వాలా, ఇప్పేయి అన్నా. ఎట్లా ఇప్పేది? అరే సిన్ఫుల్ మ్యాన్ అని రాసి ఉంది. ఇలాగే ఓ చోట ప్రార్థన కోవటానికి వెళ్ళాను. ఓ పెద్ద ఆయన వాళ్ళ ఇంటికి నన్ను భోజనానికి పిలిచాడు. 7 అంతస్తుల భవంతి, 7 అంతస్తుల భవంతి, 7 అంతస్తుల భవంతి, 7 అంతస్తుల భవంతి, దరిదాపుగా 6-7 ఎకరాల పొలం. అలాంటి ఫ్లాట్లు 3-4 ఉన్నాయి. నాకు డెలీషియస్ ఫుడ్, ఎలాంటి భోజనం ఇచ్చాడంటే, బైబిల్లో సొలొమోను భోజనపు బల్ల అని అంటారే, అలాంటి భోజనపు బల్ల, అలాంటి భోజనం ఏర్పాటు చేశాడు. భోజనం చేస్తా అడిగాను. పిల్లలు 2 పిల్లలు అన్నారు. పెద్దోడు ఎన్ని చదువుతున్నాడు, చిన్నోడు ఎన్ని చదువుతున్నాడు అన్న. వెంటనే కిచెన్లో ఉన్న వాళ్ళ ఆవిడని పిలిచి, ఏమే పెద్దోడు ఎన్ని చదువుతున్నాడు, ఎన్నో తరగతి? ఒరే పుణ్యాత్ముడా, 7 అంతస్తులు భవంతి కట్టావు, 7 ఎకరాల పొలం కొన్నావు, 2-3 అంతస్తులు సంపాదించు, కొడుకు ఎన్నో తరగతి చదువుతున్నాడో ఆ తండ్రికి అర్థం కాలేదంటే ఎంత అద్భుతమైన వాళ్ళు చూడండి. 7వ తరగతి చదువుతున్నాడండి అంది. మరలా అన్నాడు, 2వ వాడు ఎన్నో తరగతి? 2వ వాడు 3వ తరగతి. నేను ఉండబట్టలేక ఇంకా తెలుసుకుందాము అని అడిగాను. ఏ స్కూల్లో చదువుతున్నారు అన్న. నా వైపు చూసి అంటాడు, వాళ్ళు ఏ తరగతి చదువుతున్నారో తెలియదు. అదే తెలియనప్పుడు ఏ స్కూల్ అన్న సంగతి ఏం తెలిసిద్దంటే, ఫీజులు కట్టడం మన పని అండి, ఇక అంతే. ఎప్పుడన్నా ప్రోగ్రెస్ కార్డు చూసావా? చూడలా. స్కూల్కి ఎప్పుడన్నా వెళ్ళావా? వెళ్ళలా.
ఏం చదువుకుంటున్నారో గమనించావా? గమనించలా. ఎలాంటి పేరెంటింగో చూడండి. ప్రతి తల్లి తండ్రి తన ఇంటి వారి నడతలను జాగ్రత్తగా కనిపెట్టి చూడాలి. అలా కనిపెట్టి చూశారు కాబట్టే అద్భుతం. అమ్రాము యోకెబెదుల కుటుంబంలో నుంచి 3 పిల్లలు పుట్టారు. చెప్పండి ఎవరెవరు? అహరోను, పెద్దగా చెప్పాలి. అహరోను, మిర్యామి, మోషే. అహరోను ప్రధాన యాజకుడు, మిర్యామి ప్రవక్తి, మోషే ఇశ్రాయేలీల చరిత్రను తిరగరాసిన మహా గొప్ప నాయకుడు. ఓ దైవజనుడిగా మిమ్మల్ని దీవిస్తున్నాను. మీ గర్భంలో నుంచి పుట్టిన పిల్లల్లో ఎవ్వడు తాగుబోతుడు కాకూడదు, తిరుగుబోతుడు కాకూడదు, అక్రమ సంబంధాల్లో బ్రతికే పిల్లలుగా మన పిల్లలు కాకూడదు. ఆ పిల్లలను బట్టి నువ్వు తలదించుకునే పరిస్థితి రానివ్వకుండా అమ్రాము యోకెబెదులు వారి పిల్లలను బట్టి ఎలా తలెత్తుకొని ఈరోజు మన ఎదుట సాక్షి బిడ్డలుగా నిలవబడ్డారో అలాంటి సాక్షి కుటుంబాలుగా మన ఒక్కొక్క కుటుంబాన్ని దేవుడు నిలవబెట్టును గాక. మన ఒక్కొక్క కుటుంబాన్ని దేవుడు అలా బలపరచును గాక. ఒక క్షణం అందరం లేచి నిలబడదామా? ఒక క్షణం అందరం లేచి నిలబడదాం. దేవా, ఒక మాదిరికరమైన తల్లిదండ్రులుగా మేము బ్రతుకున్నట్లుగా మమ్మల్ని బలపరచు నాయనా అని ఒక క్షణం ఎవ్వరూ మౌనంగా ఉండక నీ పిల్లల విషయమై ఒక తండ్రిగా ఒక తల్లిగా నీ హృదయం ఏ రీతిగా ఉందో నీ పరిస్థితి నీకు బాగా తెలుసు కదా. ఒకసారి చిన్నపిల్లలుగా మారిపోదాం. 2 చేతులు పైకెత్తుదాం, నోరు తెరుస్తాం. ఇంతసేపు మనం మౌనంగా ఉన్నాం కదా. ఇప్పుడు మౌనంగా ఉండే సమయం కాదు, దేవునితో మనం మాట్లాడే సమయం. భార్యాభర్తలుగా కుటుంబ వ్యవస్థ ఎలా కట్టబడుతూ ఉందో ఒక్కసారి మీరు ఆలోచించండి. పిల్లలను బట్టి, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి అతిశయంగా బ్రతుకుతున్నావా? తలదించుకుంటూ బ్రతుకుతున్నావా? అయ్యో నా పిల్లలేంటి ఎలా అయిపోయారని పిల్లల విషయమై రోదన చేసే తల్లిదండ్రులుగా ఒకవేళ బ్రతుకుతున్నారేమో. ప్రభా, నా పిల్లలను ఆశీర్వదించయ్యా. నా కుటుంబం అమ్రాము యోకెబెదుల కుటుంబంగా కట్టబడినట్లుగా నా కుటుంబాన్ని బలపరిచయ్యా. ఒకళ్ళు బాగుంటే మరొకరు బాగాని పరిస్థితి అయ్యా. కూతురు పరిస్థితి బాగుందనుకునే లోపు కొడుకు దారి తప్పాడయ్యా. కొడుకు బాగున్నాడు అనుకునే లోపు కూతురు దారి తప్పిపోయిన పరిస్థితి అయ్యా. ఒకళ్ళని చూసి నవ్వు, మరొకరిని చూసి ఏడ్పు. నా బ్రతుకంతా ఇలాగే సాగిపోతుందయ్యా. ఈరోజు ఒక అద్భుతమైన కుటుంబాన్ని గురించి నేను విన్నాను కదయ్యా. 3 పిల్లలు ఇశ్రాయేలీల చరిత్రను తిరగరాసే పిల్లలుగా వాళ్ళు బ్రతికారు కదా. నా కుటుంబాన్ని కూడా అలా ఆశీర్వదించయ్యా. నా పిల్లలను కూడా అలా ఆశీర్వదించయ్యా. పవిత్రత అనే పునాదుల మీద నా కుటుంబం కట్టబడాలి స్వామి. పవిత్రత అనే పునాదుల మీద నా కుటుంబం కట్టబడాలి నాయన. ఒక మాదిరికరమైన క్రైస్తవ కుటుంబంగా నా కుటుంబాన్ని నిలవబెట్టేసాయా. నా కుటుంబాన్ని నిలవబెట్టేసాయా. నా పిల్లలను అలా ఆశీర్వదించేసాయా. చేతులెత్తి అడుగుతావా? మోషేని ఆశీర్వదించినట్లుగా నా కొడుకుని ఆశీర్వదించు. మిర్యామిని ఆశీర్వదించినట్లుగా నా కుమార్తెను ఆశీర్వదించయ్యా. దేవా, నా కుటుంబాన్ని నిలవబెట్టయ్యా. పిల్లలను బట్టి ఏడుస్తున్నాను. నా కుటుంబం ఏమవుతుందో నాకు అర్థం కాని పరిస్థితి అయ్యా. దేవా, ఒక్కసారి నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోయ్యా. నా కుటుంబంలో ఐక్యత లేదయ్యా. నా భర్త మాట నా మాట కలవట్లేదయ్యా. మేము గొడవ పట్ట మా పిల్లలు కళ్ళతో చూస్తున్నారయ్యా. అయ్యో అయ్యో అయ్యో. భార్యాభర్తలుగా మా శరీరాలు కలుస్తున్నాయి కానీ మాటలు కలవట్లేదయ్యా, మనసు కలవట్లేదయ్యా. నా కుటుంబంలో ఐక్యత దయచే. పాడైపోయిన నా కుటుంబాన్ని కట్టయ్యా. ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా పుడుతుందని వాక్యం అంటుంది. నా కుటుంబంలో నీ ప్రేమ పుట్టించయ్యా. దేవుడు ఆ ప్రేమ కుమ్మరించున్నట్లుగా అందరం చప్పట్లు కొడుతూ ప్రభుని మన మధ్యలోకి ఆహ్వానించుదాం. పతనమైపోయిన నా కుటుంబం మరలా తిరిగి కట్టబడాలి. మరలా తిరిగి కట్టబడాలి స్వామి. నా దీపాన్ని వెలిగించయ్యా. నా దీపాన్ని వెలిగించయ్యా. నా దీపాన్ని వెలిగించయ్యా. నా కుటుంబ దీపం వెలగాలి స్వామి. నా పిల్లల దీపం వెలగాలి నాయన.
ఆరిపోకూడదయ్యా, ఆరిపోకూడదు, ఆరిపోకూడదయ్యా, ఆరిపోకూడదు. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము, నా కుటుంబ దీపం. నాకంటే శక్తివంతులు కావాలి నా పిల్లలు. సుడిగాలిలోనైనా, అడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. చప్పట్లు అందరూ అందరూ. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము ఆరిపోదులే, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఆమేన్. చప్పట్లు చప్పట్లు కొడుతూ వెలిగించయ్యా నా కుటుంబాన్ని. అతడు మండుచు ప్రకాశించుతున్న దీపం. నీవు వెలిగించిన రదల శబర తిరదర ఆరిపోదులే, చప్పట్లు ఆత్మపశులమై వెలిగించిన దీపము ఆరిపోదులే, నీవు వెలిగించిన దీపము ఆరిపోదులే, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన. చప్పట్లో చప్పట్లో రదల శగ తురదల శబల తిర రేమిన శగ తురల. ప్రతి కుటుంబం కట్టబడినట్లుగా నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము ఆరిపోదులే, కట్టబడాలి. థ్యాంక్ యూ లార్డ్. నా కుటుంబాన్ని కట్టయ్యా, నా పిల్లల జీవితాన్ని కట్టయ్యా. ఓ మాదిరికరమైన వారిగా బ్రతుకున్నట్లుగా దేవా నన్ను బలపరచయ్యా, నా పిల్లలను బలపరచయ్యా. రషగా తురదల షగా తురదల. ఎలయనగా ప్రేమ దేవుని మూలంగా పుడుతుంది, దేవుని మూలంగా పుడుతుంది, దేవుని మూలంగా పుడుతుంది. నీ ప్రేమ కొమ్మరించు, నీ ఐక్యత కొమ్మరించు, ఏక మనసు కొమ్మరించు. చప్పట్లో నీవు వెలిగించిన దీపము ఆరిపోదులే, నీవు
ఆరిపోకూడదు. దేదీప్యమానమైన జ్యోతిగా నీ ఇల్లు వెలగాలి. నా కుటుంబాన్ని కట్టేశాయా, నా పిల్లలను కట్టేశాయా. యేసయ్యా నా కుటుంబాన్ని కట్టయ్యా. నా పిల్లల ఆశీర్వాదాన్ని చూడకుండానే నేను చనిపోతానేమో. నా పిల్లల కన్నీళ్లు చూస్తూనే నేను ఆఖరి శ్వాస విడుస్తానేమో. నా గుండెల్లో ఈ భయం ఉందయ్యా, నా గుండెల్లో ఈ భయం ఉందయ్యా. నా పిల్లల ఆశీర్వాదాన్ని నా కళ్ళతో చూడాలి. ఒక్కసారి కనికరాన్ని చూపేసయ్యా, ఒక్కసారి కనికరాన్ని చూపేసయ్యా. పిల్లల విషయమై గుండె కోత నా గుండెల్లో ఉందయ్యా. ఒకరి బ్రతుకు బాగుందనుకుంటే మరొకడు పాడైపోయాడు. కలిగిన 2 పిల్లల గురించి నాకు దుఃఖమే. ఎవరిని బట్టి సంతోషంగా బ్రతకాలో అర్థం కావట్లేదయ్యా. నా కుటుంబాన్ని కట్టయ్యా, నా కుటుంబాన్ని కట్టు. యెహోవా కట్టువాడు, యెహోవా కట్టువాడు, యెహోవా కట్టువాడు. కట్టే అవకాశం నీవు ఇస్తే కుటుంబాలను కట్టే దేవుడు ఆయన. అమ్రాము యోకెబెదులు, ఓ ఎంత ధన్యకరమైన కుటుంబం. ప్రధాన యాజకుడు, అదిగో కుమార్తె ప్రవక్తి, చిన్నవాడు మహా గొప్ప నాయకుడు. ఇశ్రాయేలీల చరిత్రను తిరగరాసే చరిత్రకారులు, తలెత్తుకొని తిరిగేటట్లుగా చేసిన పిల్లలు. పిల్లలారా, తల్లిదండ్రులు తలెత్తుకొని తిరిగేటట్లుగా మీరు బ్రతుకుతున్నారా? తల్లిదండ్రులు సమాజంలో ధైర్యంగా బ్రతకటానికి మీరు కారకులు అవుతున్నారా లేదా? మిమ్మల్ని బట్టి నలుగురు మధ్యలో తలెత్తుకోలేకపోతున్నారేమో, తలదించుకొని అవమానకరంగా బ్రతుకుతున్నారేమో. ఈ పిల్లలు ఎలాంటి పిల్లలు చూడండి. నా కుటుంబం అమ్రామ యోకెబెదుల కుటుంబంగా కట్టబడినట్లుగా అయ్యా మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఆశపడిన బిడ్డలు ఎవరైనా ఉంటే మీ కుడి చేతులు పైకెత్తి ప్రభు వైపు చూపించండి. దైవజనరాలు మీ కొరకు ప్రార్థన చేస్తారు. నా కుటుంబం ఒక అమ్రాము యోకెబెదుల కుటుంబంగా ఉండాలయ్యా. నా కుటుంబాన్ని దేవుడు ఆ రీతిగా కట్టున్నట్లుగా అయ్యా నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఆశపడిన తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే లైవ్లో కానీ ఈ కోటానికి వచ్చిన శేష జనవాహినిలో కానీ నా కుటుంబం అలా కట్టబడాలయ్యా. నా కొరకు ప్రార్థన చేయండి. ఒకవేళ గర్భాలు మూయబడిన స్థితిలో ఈరోజు ఈ స్థలానికి వస్తే నీ గర్భాన్ని ప్రవక్తల జన్మస్థానంగా దేవుడు ఆశీర్వదించాలి. యాజకుల జన్మస్థానంగా దేవుడు ఆశీర్వదించాలి. దేవుడు అలా దీవించినట్లుగా మీ కుటుంబాల కొరకు దైవజనరాలు మీ కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి మీకు స్తోత్రం. మంచి దేవా, మాకు చాలిన దేవా మీకు స్తోత్రమయ్యా. ఈ చక్కని కుటుంబ ఆశీర్వాద కూడిక దేవా ఈ మెదక్ ప్రాంతంలో మీరు జరిగిస్తున్నందుకై మీకు వందనాలు నాయన. దేవా ఈ చక్కని ఆలోచన దైవజనునికి మీరు ప్రసాదించినందుకై స్తోత్రం. ఈ మారుమూల ప్రాంతంలో ఉన్న బిడ్డలకు దేవా అమూల్యమైన మీ మాటలు వినిపించడానికి, బిడ్డలను ఉజ్జీవింపచేయడానికి నాయన ఈ కూడికను మీరు ఏర్పాటు చేసుకున్నందుకై మీకు వందనాలు తెలియచేస్తున్నాను. పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందారు నాయన. తోడుకుని వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రం. అవును దేవా, ఓ మంచి కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలో మీరు మాట్లాడుతూ వస్తున్నందుకై మీకు స్తోత్రము నాయన. తండ్రి,
సగము మట్టుకు వర్తమానము ద్వారా దేవా మా ఒక్కొక్కరితో మీరు మాట్లాడినందుకై మీకు స్తోత్రము నాయన. తండ్రి మీకు వందనాలు, మీకు వందనాలు నాయన. అమ్రాము యోకేబెదు కుటుంబాల వలె దేవా మా ఒక్కొక్క కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను నాయన. తండ్రి మీకు వందనాలు. తల్లిదండ్రులు ఎంతో దేవా కృప చూపండి నాయన. తల్లిదండ్రులను చూసి పెరుగుతున్న బిడ్డలు ఆ ఆత్మ సంబంధమైన కార్యాలు నేర్చుకోవడానికి, ఆ పవిత్రమైన అనుభవాలు అలవర్చుకోవడానికి, ఆ నీతి కలిగిన మార్గాన్ని అనుసరించడానికి మీ విస్తారమైన కృపలు చూపమని ప్రార్థిస్తున్నానయ్యా. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు బలపరచుదురుగాక దేవా. తండ్రుల కొరకై మీకు వందనాలు, తల్లుల కొరకై మీకు వందనాలు, పిల్లల కొరకై మీకు వందనాలు నాయన. ఓ శ్రేష్టమైన ఘనమైన కుటుంబాలుగా, ఆత్మీయతను చూపించే కుటుంబాలుగా, పవిత్రతను చూపించే కుటుంబాలుగా, సమాధానకరంగా బ్రతికే కుటుంబాలుగా వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని మీ నామమందు బిడ్డలందరినీ దీవిస్తున్నానయ్యా. మీ బిడ్డలందరూ దీవించబడుదురుగాక, మీ బిడ్డలందరూ ఆశీర్వదించబడుదురుగాక, మీ బిడ్డలందరూ శ్రేష్టమైన భక్తి కలిగిన కుటుంబాలుగా తీర్చిదిద్దబడుదురుగాక. శ్రేష్టమైన ఘనమైన ప్రేమ కలిగి సమాధానం కలిగిన కుటుంబాలుగా బిడ్డలను మీరు ఆశీర్వదించుదురుగాక. మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోండయ్యా అని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.